హరోం హరా ట్రైలర్ మటుకు చంపేశారు మీరు. బలవంతుడికి ఆయుధం అవసరం అయితే బలహీనుడికి ఆయుధమే బలం. ఇంకా చూడే మనకి దినాము దీపావళి ఆ ముందర ఉండదు అది ఎన్టీఆర్, పక్కనే ఉండదు చిరంజీవి, అదేమో కృష్ణ, ఆడ పొడుగ్గా ఉండదు చూడే అదంతా బచ్చున. చూడండి మీరు ఎలా చూస్తారు, లైక్ అంటే సుధీర్ గారిలో ఈ యాంగిల్ కూడా ఉంటుంది అని చెప్పేసి. సుధీర్ గారిలో ఒక స్వాగ్ ఉంటుంది, దాన్ని ఎవరు కరెక్ట్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. అండ్ నేనేమనుకున్నానంటే ఓకే దట్స్ మై ప్రివిలేజ్, నేను ఫస్ట్ టైం నేను క్రాక్ చేయగలిగాను. అండ్ ఇప్పుడు చూడండి ఇది ఆఫ్టర్ హరోం హరా కత్తుంటే పొడిచేకపోయినాడు భయపడతాడు, తుపాకీ ఉంటే చుట్టూరు అందరూ భయపడతారు. ఇప్పుడు సుధీర్ గారికి నాలాంటి ఒక తమ్ముడు ఉంటే ఆయన కెపాసిటీ తెలిసి మరి ఆయనకి మంచి సినిమా పడట్లేదు అంటే ఆ తమ్ముడు డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలాంటి సినిమా హరోం హరా. ఆర్టిఫిషియల్ రెయిన్స్ తో అలా కాకుండా మ్యాంగ్లూరులో ఎప్పుడు కూడా ఆ రెయిన్ అనేది అలా వస్తూ ఉంటుంది ఎక్కువగా అని చెప్పేసి మీరు న్యాచురల్ గా అలా రెయినీలో తీసారని విన్నాను, నిజమేనా? రెడ్ అలర్ట్లో షూట్ చేసామండి. రెడ్ అలర్ట్ అంటే తుఫాన్ వస్తే కొట్టుకుపోతారు, మీరు బయటికి రాకూడదు అనే గవర్నమెంట్ ఆంక్షలు విధిస్తే స్కూల్స్ హాలిడేస్, ఆ రోజు ఆఫీసులన్నీ హాలిడే ఇచ్చారు, మేము వెళ్ళి షూట్ చేసాం. కాకపోతే ఏంటంటే మీరు చేసింది బాగానే ఉంది, బట్ ఆ టైంకి నిజంగానే అలాంటివి ఏమైనా జరిగినప్పుడు మొత్తం అందరూ ఇబ్బంది పడతారు కదా. కుండపోత వర్షం అండి, ఇట్లా విండో తీయగానే మీరు కనీసం రోడ్డుకి అవతల ఏముందో కూడా కనిపించదు, అంత వర్షం. మేనేజర్లు ఇంకా ఫోన్ చేసి మీరు బుద్ధుందా, మీరు చాలా మొండికి బిహేవ్ చేస్తున్నారు తెలుసా. మూవీని చాలా వరకు ఆ సాంగ్ లో చూపించారు. సో ఎలా అనిపించింది మీకు ఫస్ట్ సాంగ్ చూసినప్పుడు? యాజ్ ఎ కామన్ ఆడియన్స్ గా మాకు ఎలా ఉంటుందంటే అబ్బాయి ఏముంది సాంగ్ అన్నట్టు ఉంటుంది ఫీల్. ఏ పార్ట్ ఫస్ట్ రిలీజ్ చేద్దాం? 100% హరోం హరా టైటిల్ సాంగ్ రిలీజ్ చేయాలండి, నాకు ఇష్టమైన పాట అది. ఏం వర్డ్స్ ఉన్నాయి సార్? నువ్వు తాకిన అడుగు నువ్వు తాకిన అనువు అలమలం, నువ్వు కదిపిన అడుగు కలకలం, నువ్వు మాకే అభయమనగలం. ఇట్ గోస్ టు కళ్యాణ్ చక్రవర్తి గారు లిరిక్ రైటర్గా. మేము బేసిక్గా కలిసిన ఫస్ట్ టైమే ట్యూన్ వెరీ వెరీ టఫ్ అండి. సో టఫ్గా ఉన్న ట్యూన్ ఎలా ఉంటుంది, తననే అలా ఉండదు బేసిక్గా. అప్పుడు ఆయన ఎడారికే పైనమై అని చెప్పినప్పుడు నాకు రైట్ అంటే అప్పట్లో తేజ గారు ఆర్టిస్టులను కొట్టి మాట్లాడేవాళ్ళు, మీరు తిట్టి మాట్లాడతారంట. వర్క్ విషయానికి వస్తే నేను చాలా ప్రెషర్ తీసుకుంటాను, అందరికంటే ఎక్కువ ప్రెషర్ నేనే తీసుకుంటాను, అందుకని నాకు బూతులు వస్తాయి. అందుకని నాకు సన్ డౌన్ సిండ్రోమ్ అని మామూలు కామెంట్ చేస్తుంటారు, సన్ డౌన్ అవుతుంటే నాకు పిచ్చిలేస్తుంటారు. నాకు అకౌంటబిలిటీ అని చెప్పాను కదా. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. హరోం హరా ఈ మంత్ 14th రిలీజ్ అవబోతున్న మూవీ. యాక్చువల్గా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ మూవీ మీద, ఎందుకంటే తీసిన డైరెక్టర్ కూడా బిఫోర్ ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ తీశారు, అండ్ ఇప్పుడు మాసివ్ ఎంటర్టైన్మెంట్తో మన ముందుకు వస్తున్నారు. బట్ మూవీ గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పటికీ కూడా మనం ఇంటర్వ్యూ చేయాలి కాబట్టి డైరెక్టర్ దగ్గరికి నేను వచ్చాను. ఒకసారి ఈ మూవీ గురించి డైరెక్టర్ని అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. జ్ఞానసాగర్ ద్వారకా సార్. ఎవరు సార్ మీకు ఆ పేరు పెట్టింది? మా నాన్నగారండి. బాగుంది సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది, కాకపోతే కొంచెం పలకడం కష్టం. అదే పలకడం కష్టం, ఈ పలకడం కష్టమైన పేరుని కూడా ఈజీ చేసేస్తాను. జ్ఞానసాగర్ ద్వారకా గారు, జనరల్గా ఏంటంటే మీ పేరు న్యూ యాంకర్స్ ఎవరికైనా తెలియాలి అంటే అఫ్కోర్స్ యువర్ అంటే ఈ మూవీతో మీరు ఇంకా చాలా ఫేమస్ అవ్వబోతున్నారు. బట్ ఏంటి అంటే కొంచెం నేమ్ అనేది కొంచెం కష్టంగా. అప్పుడే ఈజీగా గుర్తుంటుంది. యా గుర్తు పెట్టుకుంటున్నాం, నేను రాగానే చెప్పేశాను మీ నేమ్ అందుకే. ఎనీవే సార్, హరోం హరా ట్రైలర్ మటుకు చంపేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక ఫెబ్లో అనుకుంటా హరోం హరా టైటిల్ సాంగ్ రిలీజ్ అయింది. మంచి రెస్పాన్స్ వచ్చింది కదా. సూపర్ రెస్పాన్స్. మీరు ఎలా ఫీల్ అయ్యారంటే యాజ్ ఏ డైరెక్టర్గా మొత్తం అంతా మూవీని చాలా వరకు ఆ సాంగ్లో చూపించారు. సో ఎలా అనిపించింది మీకు ఫస్ట్ సాంగ్ చూసినప్పుడు? యాజ్ ఏ కామన్ ఆడియన్గా మాకు ఎలా ఉంటుందంటే అబ్బాయి ఏముంది సాంగ్ అన్నట్లు ఉంటుంది ఫీల్. కాకపోతే ఏంటంటే యాజ్ ఏ డైరెక్టర్గా మీరు డైరెక్ట్ చేసిన సాంగ్ మీరు చూస్తే మీకు ఎలా అనిపించింది? అంటే ఓ స్పెషల్ అట్లా ఏమి ఉండదండి, ఎందుకంటే నా మైండ్లో ఉన్నదే వస్తుంది అక్కడ. సో కానీ నాకు ఆ మ్యూజిక్ చాలా ఇష్టం, బేసిక్గా నాకు ఆ జానరా మ్యూజిక్ చాలా ఇష్టం. సో ఈ సాంగ్ కంపోజ్ చేస్తున్నప్పుడే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ట్రాక్ అనమాట. సో ఇది త్వరగా రిలీజ్ డిస్కషన్స్ ఉంటాయి, లైక్ టీమ్ డిస్కషన్స్, ఏ పార్ట్ ఫస్ట్ రిలీజ్ చేద్దాం. నేను 100% హరోం హరా టైటిల్ సాంగ్ రిలీజ్ చేయాలని, నాకు ఇష్టమైన పాట అది. సో చాలా బాగుంటుంది మ్యూజిక్ అంటే, బట్ అందులో నాకు ఈ సాంగ్ వెరీ స్పెషల్. అంటే ఎన్ని సాంగ్స్ ఉన్నాయి మూవీలో మొత్తం? చెప్తే నమ్మరు, చాలా ఉన్నాయి.
అంటే మేము నమ్ముతాము, ఒకసారి చెప్పండి. సో అంటే ఇది బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కూడా చాలా పాటలు వస్తాయండి సినిమాలో. అలా కంపేర్ చేస్తే మీకు ఒక 9 ఉంటాయి ఇందులో. 9 సాంగ్స్ Yeah. అంటే మూవీ రన్ అవుతూ ఉన్నప్పుడు సాంగ్స్ వస్తూ Yes, ఉంటాయా? yes, yes. ఓకే. బట్ లిరికల్ గా కూడా హరోం హరా సాంగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అంటే మీరు లిరికల్ గా కూడా అంటే యాజ్ ఒక డైరెక్టర్ ఒక లిరిక్ రైటర్ తో సాంగ్ రాయించేటప్పుడు దగ్గరుండి ఏమైనా చెప్తూ ఉంటారా సజెషన్స్? నేను ఎలా అనుకుంటున్నానో మాత్రం ఖచ్చితంగా చెప్పాలండి. ఏం అనుకుంటున్నామో చెప్పాలి, ఏం చెప్పాలనుకుంటున్నామో చెప్పాలి. ఆ, నేను ఇప్పుడు అందులో హీరోయిన్ విషయం కూడా వస్తుంది అనమాట. సో ఆ వరల్డ్లో నేను ఏం చూపించాలనుకుంటున్నాను, ఆ ఊర్లో ఏమున్నాయి, సో ఈయన రావడం వల్ల ఆ ఊర్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, వచ్చిన జిస్ట్ అనేది ఆ లిరిక్స్ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకే. అందుకనే నువ్వు తాకిన అడుగు అలమలం, అలమలం అంటే శుభం. యా సో అలా సో ఇలాంటివి ఆయన రాకతో ఏం వర్డ్స్ ఉన్నాయి సార్. నువ్వు తాకిన అడుగు. అలమలం Yes, అబ్బబ్బబ్బా. అది ఒక సూర్యకాంతం గారు ఒక అవునవునవును కదా మాయాబజార్ మూవీలో. మాయాబజార్ మూవీలో అంటే అది క్రెడిట్ గోస్ టు కళ్యాణ్ చక్రవర్తి గారు. లిరిక్ రైటర్గా మేము బేసిక్గా కలిసిన ఫస్ట్ టైమే ట్యూన్ వెరీ వెరీ టఫ్ అండి. ఓకే. సో టఫ్గా ఉన్న ట్యూన్ని ఇప్పుడు స్టార్టింగ్లో ఒక ఫస్ట్ ఏదైతే లైన్ ఉంటుందో అక్కడ చెప్పేస్తుంది. ఒక లిరిక్ రైటర్ తాలూకు అవగాహన, నేను ఏం చెప్పాను తనకేం అర్థమైంది అని. సో అది చెప్తున్నప్పుడే ఆయన ఫస్ట్ చెప్పేశాడు. ఇప్పుడు మామూలు లిరిక్ ట్యూన్ ఎలా ఉంటుంది, తననే అలా ఉంటుంది బేసిక్గా. అప్పుడు ఆయన ఎడారికే పైనమై అని చెప్పినప్పుడు నాకు రైట్ అంటే అక్కడున్న ఒక సిచ్యువేషన్ని చాలా సింప్లిఫై చేసి ఒక మాటలో చెప్పేశాడు ఆయన. ఆ తర్వాత చిన్న చిన్న కరెక్షన్స్తో ఒక 2 సిట్టింగ్స్ అండి అంతే. ఓకే. అంతే. బేసిక్ గా కళ్యాణ్ చక్రవర్తి గారు అంటే ఆయన గురించి చెప్పే చాలా స్పీడ్గా రాశారు ఆయన. స్పీడ్ ప్లస్ చాలా పర్టికులర్ గా కొన్ని అర్థం కాని వర్డ్స్ కూడా అందరికి అర్థమయ్యేలాగా రాస్తారు అన్నమాట ఆయన. నాకు ఒక పిచ్ ఉంటుంది నా మ్యూజిక్ డైరెక్టర్కి. నాకు మామూలుగా ట్యూన్స్ కొన్ని కష్టంగా ఉంటే ఆ తత్కారం ఫిట్ అవ్వట్లేదు అని చెప్పేసి చిన్న చేంజ్ చేసుకోండి అని చెప్తుంటారు లిరిక్ రైటర్. అలా అడిగే వ్యక్తి కూడా కాదు కళ్యాణ్ గారు. ఎంత కష్టంగా ఉంటే అదే కదా ఛాలెంజింగ్ అనిపిస్తుంటుంది ఆయనకి. సో ఇందులో ఉన్న పదాలన్నీ కూడా ట్యూన్ మేము జస్ట్ ఏమనుకున్నామో సౌండ్ ఇప్పుడు మీరు విన్నది అదే. మామూలుగా నాకు అంతకుముందు డిస్కషన్స్లో చాలా మంది నేను ఫేస్ చేసింది ఏంటంటే, ఇది కష్టంగా ఉందండి, కొంచెం ఇక్కడైనా అడ్జస్ట్ చేయగలరా ట్యూన్ అంటే నేను అసలు ఒప్పుకోను. నాకు సౌండ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ నాకు. సో నాకు మ్యూజిక్ డైరెక్టర్ కాంప్రమైజ్ అయినా నేను కాంప్రమైజ్ అవ్వలేను, బట్ మా మ్యూజిక్ డైరెక్టర్ అసలు అవ్వడం చైతు అస్సలు అవ్వడు. ఓకే. సో అందుకని ఆ పాట అంత బాగా వచ్చింది. చాలా బాగా వచ్చింది. యాక్చువల్గా మేము ఆ సాంగ్ తో లవ్ లో పడిపోయాం అందరం కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సరే నెక్స్ట్ మూవీ గురించి మాట్లాడదాం. జనరల్ గా హరోం హరా అనేది కంప్లీట్ గా ఒక మాసివ్ ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చు. కానీ సుధీర్ బాబు గారితో ఎలా మాసివ్ ఎంటర్టైన్మెంట్ మీరు ప్లాన్ చేశారు? బికాస్ ఇంతకుముందు సుధీర్ బాబు గారు అనగానే మాకు గుర్తొచ్చే మూవీస్ ఏంటంటే ప్రేమ కథా చిత్రం అండ్ సమ్మోహనం. ఇలాంటి మూవీస్ చూసినప్పుడు ఏంటంటే సుధీర్ బాబు గారిని ఒక సాఫ్ట్ రోల్లో మేము చూస్తాము, ఎందుకంటే డైరెక్టర్స్ అలా ప్రెజెంట్ చేశారు. మొన్న వచ్చిన ఈ మూవీ అంటే అది కొంచెం ఓకే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అయినప్పటికీ కూడా, బట్ అందులో కొంచెం అలా అలా ఉంటుంది. బట్ అసలు ఇందులో ఏదో ఒక పుష్ప, ఒక రంగస్థలం, ఈ రేంజ్ లో మీరు సుధీర్ బాబు గారిని ప్రెజెంట్ చేశారు. అంటే నేను ఒక ఆర్టిస్ట్ తాలూకు పొటెన్షియాలిటీ ఆ సినిమా కథలో కాకుండా ఆయన పర్ఫార్మెన్స్లో వెతకడం నాకు అలవాటు. ఓకే. సో ఆయన కెపాసిటీ అంటూ ఇంకా ఎవరు సరిగ్గా చూడలేదని నాకు అనిపించింది. అండ్ నేను చాలాసార్లు చాలామంది డైరెక్టర్లు కూడా చెప్పారు స్టేజ్ మీద సుధీర్ గారి గురించి. అంటే ఆయనకున్న స్థాయి తగ్గట్టు సినిమాలు రావట్లేదు. అంటే ఇట్స్ వెరీ గుడ్ పర్ఫార్మర్. అంటే మా సెట్లో అయితే ఆయన పర్ఫామ్ చేస్తుంటే అలా సైలెంట్ చెప్పక్కర్లేదు, అందరూ సైలెంట్ చూస్తుంటారు, అంత మంచి పర్ఫార్మర్ అయినా. సో ఇది నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను. ఈయనలో ఒక స్వాగ్ ఉంటుంది, సుధీర్ గారిలో ఒక స్వాగ్ ఉంటుంది, దాన్ని ఎవరు కరెక్ట్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. అండ్ నేనేమనుకున్నానంటే ఓకే దట్స్ మై ప్రివిలేజ్, నేను ఫస్ట్ టైం నేను క్రాక్ చేయగలిగాను. అండ్ ఇప్పుడు చూడండి, ఇది ఆఫ్టర్ హరోం హరా ద న్యూ ఏజ్ కమర్షియల్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సుధీర్ గారి కోసం కథలు రాస్తారు. అవును, ఎవరికి ఇంతమంది ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ సుధీర్ గారు వచ్చేసేసి నియర్లీ ఒక 13 years అవుతుంది. 12-11 years సంథింగ్. అంటే ఏమాయ చేసేవాళ్ళే ఒక ప్రేమ కథ చిత్రం నుంచి తీసుకున్నా నియర్లీ 12 years అవుతుంది. బట్ ఇంతవరకు చూడని ఏ డైరెక్టర్ చూడండి మీరు ఎలా చూస్తారు? లైక్ అంటే సుధీర్ గారిలో ఈ యాంగిల్ కూడా ఉంటుంది అని చెప్పేసి. ఆర్టిస్ట్ అనే అతను ఆర్టిస్ట్ అండి ఎనీ టైం. సో అది పర్ఫార్మెన్స్ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే, నా కథలో క్యారెక్టర్స్ ఎప్పుడు కూడా రాగానే ఇదో మావోడు వీరుడు సురుడు అలా చెప్పను నేను.
సో కథతో పాటు ఆ క్యారెక్టర్ కూడా గ్రో అవుతుంది. అది బిలీవబుల్ గాని ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఆ క్యారెక్టర్ని ఆయన అంత బాగా ఓన్ చేసుకొని దాన్ని పర్ఫామ్ చేసినప్పుడు. సో ఆ కేసులో చూస్తే మరి సుధీర్ గారు వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇందులో. ఇది ఇస్తారని నమ్మకం నాకు ఆల్రెడీ చాలా ముందు నుంచి ఉంది. అందుకని నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, సుధీర్ గారి దగ్గరికి. ఓకే. కానీ మీకు అనిపించిందా డెఫినెట్‌గా సుధీర్ గారు ఈ పాత్రకి న్యాయం చేస్తారు అని చెప్పి? ఆయన కోసమే రాశాను కదా, సో ఆబ్వియస్లీ. బట్ అంటే ఇండస్ట్రీలో ఎంతమంది హీరోస్ ఉన్నప్పటికీ కూడా ఈ క్యారెక్టర్ కోసం మీరు సుధీర్ గారిని చూస్ చేసుకోవడానికి ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా? ఎవరు వెతకని డైమండ్ నేను వెతికానండి అంతే. ఓహ్! చాలా సింపుల్‌గా చెప్పారు. అంతే. బట్ ఇప్పుడు సుధీర్ గారి గురించి కాదు, మీ గురించి ఒక విషయం అడుగుతాను. 'సెహరీ' మూవీ మీది చాలా మంచి, అంటే సైలెంట్‌గా మంచి పేరు వచ్చిన మూవీ అది. సూపర్ హిట్ అని అయితే చెప్పలేను, బట్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈవెన్ ఓటీటీలో కూడా చాలా మంది 'సెహరీ' మూవీకి బాగా కనెక్ట్ అయ్యారు. 'సెహరీ' మూవీ అనేది ఒక క్యూట్ లవ్ స్టోరీ. అలాంటి లవ్ స్టోరీ తీసింది మీరు కంప్లీట్‌గా ఇలా మాసివ్ ఎంటర్‌టైన్‌మెంట్‌లోకి మళ్ళీ, అంటే ఒక డైరెక్టర్‌లో ఎన్ని యాంగిల్స్ అయినా ఉంటాయి అనుకోవచ్చు, బట్ కంపేర్ టు దట్ మూవీ లేదండి, ఒక కోర్ ఉంటుంది డెఫినెట్గా. ఒక డైరెక్టర్కి ఒక రైటర్కి ఒక కోర్ ఎమోషన్ కానీ ఒక టేస్ట్ అనేది ఉంటుంది. 'సెహరీ' ఈజ్ నాట్ మైండ్, సో డెఫినెట్గా నాది కాదు. 'సెహరీ' చేయాల్సి వచ్చింది. అవునా? యా. సో నాకు అంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇస్తే మళ్ళీ మేబీ ట్రోల్స్ అవుతుందని, అలా ఏం లేదు. బట్ నాకు ఐ హేట్ లవ్ స్టోరీస్. యూ హేట్ లవ్ స్టోరీసా? Yeah. అంటే మళ్ళీ ఇన్ ఫ్యూచర్ మీరు లవ్ స్టోరీస్ తీరా? ఐ డోంట్ థింక్ సో. మరి ఈ మూవీలో లవ్ స్టోరీ ఏం లేదా? ఉంటుందండి, అంటే నా కైండ్ ఆఫ్ లవ్ ఈస్ డిఫరెంట్. ఇట్స్ Okay. మెచ్యూర్డ్ లవ్ స్టోరీ. దిస్ బ్యూటిఫుల్ బాండింగ్ బిట్వీన్ దేవి అండ్ సుబ్రహ్మణ్యం ఇన్ హరం హర. ఓకే. యా, నాకు సంబంధించినంత వరకు లవ్ అనేది చాలా వేరే స్టేట్లో ఉంటుంది. అంటే టు బి ఫ్రాంక్ నేను చెప్తున్నా, నాకు యాజ్ అ పర్సన్ మనం గ్రో అప్ అయిన విధానం కావచ్చు, ఏదైనా కావచ్చు, నాకు ఏంటంటే ఒక 10 మందికి ఏదైనా అన్యాయం జరిగితే అప్పుడు నేను ఎమోషనల్ ఫీల్ అవుతా, ఏదో ఒక అమ్మాయి తిరిగితే కాదు. సో ఇప్పుడు లవ్ స్టోరీలు వస్తే ఏమవుద్ది అంటే, అమ్మాయి ఏదో అనిందని చెప్పి ఇతను ఏడవడం, ఇవన్నీ నాకు సెన్సిబుల్ ఎమోషన్స్, బట్ స్టిల్ ఐఎమ్ నాట్ ద గాయ్. సో యూ హేట్ లవ్ స్టోరీస్ అన్నమాట. యా, మరి లవ్ మ్యారేజ్ ఎలా చేసుకున్నారో? ఐ హేట్ లవ్ అని చెప్పలేదు కదండి. అంటే ఒక అమ్మాయి గురించి మాట్లాడారు కాబట్టి ఆ అమ్మాయికి మీరే నాకు తెలిసి 100% వెళ్ళి ప్రపోజ్ చేసి ఉంటారు. యా, సో యూ హేట్ లవ్ స్టోరీస్ అన్నప్పుడు ఒక పోయిట్ కానివ్వండి, ఒక డైరెక్టర్ కానివ్వండి, జనరల్గా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, పోయిట్స్ అయినా డైరెక్టర్స్ అయినా లైక్ అంటే ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఏదైనా ఒకటి క్రియేట్ చేసేవాళ్ళు, క్రియేటర్స్ ఏంటంటే చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఆ విషయం చాలా కొంతమందికే తెలుస్తుంది, అలా తెలిసిన వాళ్ళలో నేను దాన్ని. బట్ నేనేమంటున్నానంటే, డెఫినెట్గా ఎమోషన్ ఫీల్ అయినప్పుడు మాత్రమే అక్కడ కంటెంట్ వస్తుందేమో అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను. అంటే డెఫినెట్గా నేను ఇప్పుడు లవ్ అనేది, లవ్ విల్ కీప్ అస్ అలైవ్, దట్ ఐ నో. మనిషిగా మనం బతకాలంటే మనకు ప్రేమ కావాలి అని చెప్పి నేను అది స్క్రీన్ మీద నేను చూపించాలని నేను ఓవర్లోడము, తహతహలాడము అలాంటివి చేయలేను. సో మెచ్యూర్డ్ లవ్ స్టోరీ మాత్రమే మీరు చూపిస్తారు. యా, నా సినిమాల్లో అసలు యూ కాంట్ సీ సింగిల్ హగ్ ఇన్ మై ఫిలిమ్స్. ఎందుకంటే 'సెహరీలో ఉంటాయి కదా. అది మై ఫిలిమ్స్ అన్న. ఓకే, 'సెహరీ ఇస్ మీరు నాట్ యువర్ ఫిల్మ్. యా యా యా. మీరు ఇఫ్ యూ Note this అబ్జర్వ్ point. చూడండి, హరోమర కింద జ్ఞానసాగర్ ద్వారకా ఫిల్మ్ అని ఉంటుంది. Yes. 'సెహరీకి డైరెక్టెడ్ బై జ్ఞానసాగర్ ద్వారకా ఉంటుంది. దట్స్ ద డిఫరెన్స్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, Yes. ఏమన్నా చెప్పారా సార్ మీరు? అసలు That's true. మామూలుగా That's true, చెప్పలేదు. actually. అండ్ జ్ఞానసాగర్ ద్వారకా, యాక్చువల్గా ద్వారకా అనేది మీ ఇనిషియలా? యా యా. బట్ మీరు యాడ్ ఫిల్మ్స్ చేసేటప్పుడు ద్వారకా అనేది మేము ఎక్కడ చూడలేదు. ఎందుకంటే నేను ఒక ఈ పాయింట్కి రీచ్ అయిన తర్వాతే నేను చూపించాలనుకున్నాను. సో Okay. మా యాడ్ ఫిల్మ్ మేకర్కి జ్ఞానసాగరే. అంటే నువ్వు అక్కడ యాడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నన్ను ఎవరు ఆ ఫుల్ నేమ్తో కూడా పిలిచేవాళ్ళు కాదు. సో ఏమని పిలిచేవారు? జస్ట్ సాగర్ అండి వాళ్ళకి. అలాగే జ్ఞానసాగర్ కూడా తెలియదు వాళ్ళకి, చాలా మందికి పేరు తెలియదు, సాగర్ అని పిలిచేవాళ్ళు. అండ్ నేను అలాగే, అంటే యాడ్ ఫిల్మ్స్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మన పేరు ఎవరికి తెలియదు. మీరు నా యాడ్లు చాలాసార్లు టీవీలో చూస్తుంటారు, బట్ అది నేను చేశానని మీకు తెలియదు. సో ఇట్స్ నియర్లీ ఒక 100 యాడ్స్ చేస్తుంటారా? చేస్తుంటానండి. ఇంకా ఎక్కువ చేశారా? అది చేస్తుండొచ్చు, అది నేను కౌంట్ చేసుకోలేదు, బట్ 100 వరకు అయితే అంటే నాకు తెలిసి అఫీషియల్ గా మీరు ఒక 100 యాడ్స్ చేస్తుంటాను. చేస్తుంటారు. మరి అన్అఫీషియల్ గా ఎన్ని చేశారు? అన్అఫిషియల్గా అంటే ఏమి ఉండదండి. అన్అఫిషియల్గా అంటే కొన్ని పార్టీ యాడ్స్ ఏమి ఉంటాయి, పొలిటికల్ గా చేస్తారు పొలిటికల్ కదా. కొన్ని ఉంటాయి, బట్ నెవర్ కౌంట్. అంటే ఈ చాలా మంది డైరెక్టర్స్ కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్స్ కానివ్వండి, లిరిక్ రైటర్స్ కానివ్వండి, అఫీషియల్ గా నేమ్స్ కనబడేలాగా చేసేవి కొన్ని ఉంటాయి, అన్అఫీషియల్ గా పార్టీస్ కి చేసేవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు మొన్నటి వరకు పాలిటిక్స్ లో అందరూ బిజీగా ఉన్నారని చెప్పి నాకు తెలుసు, ఎందుకంటే రెగ్యులర్ గా వీళ్ళందరితో ట్రావెల్ అవుతూ ఉంటాం కదా. సో అలాగే మీ గురించి కూడా నేను యాక్చువల్గా ఈ పొలిటికల్ క్యాంపెయిన్ యాడ్స్ కన్నా కూడా ఈ ఉంటాయి కదా స్కీమ్స్ సంబంధించిన ఈ యాడ్లు చేశాను అప్పట్లో. సో యా, నేను ఎప్పుడు ఈ
అంటే హీట్ని జనరేట్ చేసే ఈ యాడ్లు నేను చాలా తక్కువ చేయడం, నా దాంతో హేట్ రేట్ ఉండదు. సో ఐఎమ్ అగైనెస్ట్ టు ఇట్ అండ్ ఐ కాంట్ డైరెక్ట్ ఇట్. సో యా, ఓకే. హేట్ రేట్ని అంటే ఈ పార్టీని తిడుతూ యాడ్లు చేయమంటే ఐ కాంట్. సో అది నేను చేయలేను అసలు, నా మైండ్ ఆఫ్ అయిపోతుంది. ఓకే. మీ ప్రాపర్ ఎక్కడ సాగర్ గారు? నా చిత్తూరు డిస్ట్రిక్ట్ అండి. ఓకే. అందుకే కుప్పం యా, మా ఊరే. మీ ఊరే? మా ఊరే. అందుకే మీ ఊర్లో తీసారా మూవీ? మా ఊర్లో తీయలేదండి, మా ఊర్ని చూపించబోతున్నా. మా ఊర్లో ఎందుకు తీయలేదు అంటే ఇది 1990 యా 1990s జరిగే కథ కాబట్టి ఇప్పుడు నేను కుప్పం నెల చూపించలేను. 1990s లో జరిగినా కానీ మీరు మమ్మల్ని అక్కడ తీసుకెళ్లారు కదా మూవీలో. అదే కుప్పంలో షూట్ చేయకపోవడానికి రీజన్ అదే అన్న. ఇప్పుడు కుప్పం డెవలప్ అయిపోయింది. ఇప్పుడు 1990 కుప్పం నేను సెట్ చేసి అంత పెద్ద సెట్ చేసి చేయలేం కదా కుప్పంకి వెళ్ళి. సో నో పాయింట్. సో నేను కుప్పంని రీక్రియేట్ చేశాను. ఎక్కడ తీసారు మూవీ అంతా? చాలా ప్లేస్లో చేసామండి. కుందాపూర్, మ్యాంగ్లూర్, హొన్నావర అండ్ గోకర్ణ నియర్ బై, రాజమండ్రి, హైదరాబాద్, చాలా ప్లేస్. అయితే ఒక విషయం, ఇక్కడ మ్యాంగ్లూర్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను. జనరల్గా ఆర్టిఫిషియల్ రెయిన్స్ తో అలా కాకుండా మ్యాంగ్లూర్లో ఎప్పుడు కూడా ఆ రెయిన్ అనేది అలా వస్తూ ఉంటుంది ఎక్కువగా అని చెప్పేసి మీరు న్యాచురల్ గా అలా రెయినీలో తీసారని విన్నా, నిజమేనా? వి ప్లాన్ అండి, వి ప్లాన్. Okay. మేమేమంటే ఈ సినిమా మొత్తం 75% పైన ట్రైన్ ఉంటుంది. సో నాకేంటంటే మనం క్రియేట్ చేసే రైన్ ఏదైతే ఉంటుందో అది డెప్త్ తక్కువ ఉంటుంది, కొంతవరకు క్రియేట్ చేయగలం. దేవుడు చేసినంత ప్రొడక్షన్ డిజైన్ మనం చేయలేమండి. సో డైరెక్టర్స్ తలుచుకుంటే ఏమైనా చేయగలరు కదా. మరి అది సీజీలో క్రియేట్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. అది చూపించవచ్చు ఆడియన్స్కి, మేబీ దే కెన్ ఫీల్ ఇట్, బట్ ఐ కాంట్. సో నేనేమనుకున్నానంటే అది పర్సనల్గా ఐ హ్యావ్ టేస్ట్. నాకు వర్షం అంటే చాలా ఇష్టం. సో వర్షంలో రొమాంటిక్ సీన్ కన్నా వర్షంలో వాయిలెన్స్ నాకు ఇంకా ఇష్టం. సో గొప్ప కట్టుబాట్లు సార్. సో ఈ సినిమా ఇట్స్ రిక్వైర్డ్ ఆ కైండ్ ఆఫ్ మూడ్. సో అందుకోసం నేను ఏం చేశానంటే మిడ్ పీక్ సమ్మర్లో మూవీ స్టార్ట్ చేసాం. సో నాకు తెలుసు ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది. పీక్ సమ్మర్లో మొత్తం నైట్ షూట్స్ చేసాం. సో నైట్ షూట్స్ అంటే సన్ నుంచి పెద్ద కష్టమే ఉండదు. సో నెక్స్ట్ మేము ప్లాన్ చేసింది ద బిగ్ స్కెడ్యూల్ అయితే వర్షాకాలంలో ప్రాపర్గా ఋతుపవనాలు ఫస్ట్ అక్కడికి వస్తాయి. సో అందుకోసమని ముందు స్కెడ్యూల్ అక్కడ ప్లాన్ చేసాం. వి షార్ట్ ఆల్మోస్ట్ 25 days అనుకుంటా, మొత్తం రియల్ రైన్లో షూట్ చేసాం. ఎలా సార్ మీకు వెదర్ రిపోర్ట్ మీద ఇంత మంచి గ్రిప్ ఎలా ఉంది? అదేం లేదండి, అంటే చిన్నప్పుడు ఈటీవీ న్యూస్ ఎక్కువ ఫాలో అయ్యేవాళ్ళ మీరు? అందరూ బాగా కదా. నాకేంటంటే వర్షాకాలం స్టార్టింగ్లో వచ్చే రైన్స్ చాలా బాగుంటాయి అవి. అండ్ ఆగుంబే అనే ప్లేస్ ఉంటుంది, దక్షిణ చిరపుంజి అంటారు బేసిక్గా, వర్షం ఎక్కువ పడుతూ ఉంటుంది అక్కడ. సో ఆ ప్లేస్లో మేము షూట్ ప్లాన్ చేసాం. నేను ఏంటంటే ఓకే అండి, మా సుధీర్ గారు కావచ్చు అందరూ కూడా వర్షంలో తడుస్తూ రోజు పొద్దున్న లెగిస్తే ఖచ్చితంగా వర్షంలో షూట్ అని తెలుసు. మహా అయితే 1 hour 2 hours కాపాడుకునేవాళ్ళు, ఏదో రెయిన్ కోట్లు వేసి. ఆ తర్వాత అందరికి చిరాకు వస్తుంది, మొక్కలేని చెప్పి తీసి వదిలేసి. సో జనరల్గా ఏంటంటే మీరు ఇందాక నాకు రెయిన్ అంటే చాలా ఇష్టం అని చెప్పారు కదా, నేను వెంటనే ఒక క్వశ్చన్ అడగబోయాను, ఈ లోపే మీరు ఇంకొక ఆన్సర్ చెప్పేశారు నాకు. రెయిన్ అంటే ఇష్టం అంటే మీ మిస్సెస్కి రెయిన్లోనే ప్రపోజ్ చేశారా, లేకపోతే రెయిన్లోనే ఫస్ట్ ఆవిడని తీసుకొని వెళ్ళి ఏదైనా రొమాంటిక్గా ప్లాన్ చేశారా అని అడగబోయాను. మీరు వెంటనే నాకు రెయిన్ అంటే వైలెంట్ గా చాలా ఇష్టం అని చెప్పేసి చెప్పారు. రెయిన్ లో వైలెన్స్ ని ఇష్టపడే వాళ్ళని నేను మిమ్మల్ని నాకు ఇట్ క్రియేట్ సమ్ ఇంకొంచెం ఇంటెన్స్ అనేది నా ఫీలింగ్. బట్ నేను అంత రొమాంటిక్ కదండి. నా వైఫ్ ఏంటంటే నా గురించి పూర్తిగా తెలుసు కాబట్టి, సో నా దగ్గర నుంచి కావాలంటే ఎక్స్పెక్ట్ చేయదు. సో పాపం. మేడం ఏం చేస్తుంటారు? ప్రస్తుతానికి తను హోమ్ మేకర్ అండి, ఎందుకంటే మాకు పాప ఉంది. సో పాపను చూసుకుంటే అప్పుడు దాకా జాబ్ చేసేస్తాను. బట్ ఆ తర్వాత పాప వచ్చిన తర్వాత లైఫ్లోకి తనకి ఎక్కువ టైం ఇవ్వాలని చెప్పేసి, పాపకి టైం ఇవ్వడం కోసం. మరి మీరు ఇస్తున్నారా? ఏంటి, నేను ఇస్తున్నానండి. ఎక్కడ ఇస్తున్నారండి? ఎప్పుడు హైదరాబాద్ లో ఇక్కడిక్కడే ఉంటున్నారు కదా. తను ఇక్కడే ఉంటుందండి, నాతోనే ఉంటుంది. వాళ్ళు వదిలేసి నేను ఎక్కడ ఉంటానండి, నేను ఇంటికి వెళ్తే. ఎప్పుడు చూసినా అంటే మూవీ ప్రమోషన్ లేదు, ఇవన్నీ అవుతూ ఉంటాయండి. బట్ ఇప్పుడు నేను కొచ్చికి వెళ్ళాను. కొచ్చికి వెళ్ళి వస్తున్న వరకు నైట్ ఫ్లైట్, నేను వాళ్ళు రీచ్ అవ్వడానికి 12:30 అయింది. 12:30 వరకు పాప పడుకోలేదు. నేను వస్తే నన్ను చూసి అది కాసేపు ఆడుకొని తర్వాత పడుకుంటుంది. ఎంత ఏజ్ పాపకి? 3 years అండి. అదే ఈ జూన్ వస్తే 3 దాటుతుంది. జనరల్ జూన్ వస్తే 3. మేడం బర్త్డే ఎప్పుడు? ఆగస్ట్ అండి. పోనీలే సార్, నాకు గుర్తున్నాయి. వెరీ గుడ్ సార్. అదే పెద్ద గొప్ప విషయం కూడా నేను అనుకోను. అది బేసిక్ కదండి, ఫ్యామిలీలో ఉన్నదే తక్కువ మంది. అంటే హస్బెండ్స్ కి జనరల్ గా వైఫ్ బర్త్డేస్ గుర్తుండడం కొంచెం కష్టం కదా. నేను ప్రపోజ్ చేసిన డే కూడా గుర్తుంది నాకు. సో
వెరీ గుడ్ సార్. Hmm. పాపం ఇంటర్వ్యూ మేడం చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. లేదు, ఐ లవ్ హర్ అండి. దాంట్లో ఏముంది అంటే ఇప్పుడు దాన్ని రోజు పోర్ట్రేట్ చేయడమో లేకపోతే రోజు చూపించుకోవాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. సో అది చేసే పనుల్లో ఉంటుంది. ఓకే. అండ్ మూవీలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. కాకపోతే ట్రైలర్లో కొంతమంది మాత్రమే కనిపించారు. మ్మ్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నాకు మూవీలో చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు అని చెప్పేసి. బట్ చూస్ చేసుకోవడానికి అంటే లైక్ ఇప్పుడు యాజ్ ఏ డైరెక్టర్గా కాస్టింగ్ అంతా చూసుకునే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా బట్ మీరు కూడా సెలెక్టివ్గా వీళ్ళు కావాలి అని కాస్టింగ్ చెప్పేసి నేనే చేసుకుంటాను. కాస్టింగ్ మీరే చేసుకుంటారా? ఓకే. కాస్టింగ్ మామూలుగా డైరెక్టర్స్ కంటే కూడా వేరే వాళ్ళు ఎక్కువ నో చూసుకుంటారు నో కదా. నో నో ఐ మీన్ నాకు తెలియదు మరి అది. నాకు అసలు సినారియో తెలియదు. ఎందుకంటే నేను చూస్ చేసిన ఆర్టిస్టులు ఎలా అంటే నాకు ఆ వైబ్ మ్యాచ్ అవ్వాలి. మ్మ్. ఈ క్యారెక్టర్ ఒక పేరు పెట్టానంటే ఆ పేరులో ఉన్న కొన్ని ట్రైట్స్ నాకు మ్యాచ్ అవ్వాలి. ఆ వైబ్ నాకు అర్థమవుతుంది. ఓకే. మెద్దం నాకు అర్థమైపోతుంది. అప్పుడు నేను ఫిక్స్ చేస్తాను. అంటే సుధీర్ బాబు గారి వరకు ఓకే. కాకపోతే ఏంటంటే సునీల్ గారిని జనరల్గా ఏంటంటే ఈ మధ్యన ఆయన డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇందులో ఆయన ఇంకా డిఫరెంట్గా చూపించే ప్రయత్నం చేసినట్టున్నారు. సునీల్ ఇందులో చాలా స్పెషల్ రోల్ అండి. స్పెషల్ రోల్. సునీల్ అనే క్యారెక్టర్ ఇంకొక మైల్ స్టోన్ అవుతుంది ఆయనకి ఈ సినిమా డెఫినెట్గా. ఎందుకంటే ఫుల్ లెంత్ ఉంటారు సినిమా ఆయన. ప్రతి ఆర్టిస్ట్ని డిఫరెంట్గా చూపించాలి అని చెప్పేసి ముందే ప్లాన్ చేసుకున్నట్టున్నారు కదా. అంటే డిఫరెంట్గా అనేదానికన్నా కూడా నేను ఆ క్యారెక్టర్ని అలానే ఊహించుకున్నాను. లైక్ ఇప్పుడు సుబ్రహ్మణ్యంని ఇలానే ఊహించుకున్నాను. ఓకే. పళని అనే క్యారెక్టర్ సునీల్ అని చేశారు. ఆ క్యారెక్టర్ని అలాగే ఊహించుకున్నాను. మ్మ్. సో అలా ప్రతి క్యారెక్టర్ని ఊహించుకున్నట్టే చూపించాను. అది ఆర్టిస్టులు వాళ్ళు ఆన్బోర్డ్ అయిన తర్వాత వాళ్ళు దే గెట్ ఇన్ టు దట్ క్యారెక్టర్ అంతే. ఓ. సుబ్రహ్మణ్యం అన్నారు కాబట్టి ఇక్కడ ఒక చిన్న డౌట్ రైజ్ అయింది నాకు. మన మూవీ ప్రొడ్యూసర్ పేరు కూడా సుబ్రహ్మణ్యం గారే అవును. అండ్ సుధీర్ గారి క్యారెక్టర్ నేమ్ కూడా సుబ్రహ్మణ్యం. ఏమైనా ప్రొడ్యూస్ చేస్తున్నారని చెప్పేసి సార్ నేమ్ పెట్టేశారు. నేను కలవక ముందే ఆ క్యారెక్టర్ పేరు సుబ్రహ్మణ్యం అండి. నేను సుబ్రహ్మణ్యం గారిని కలవక ముందే ఆ క్యారెక్టర్ పేరు ఇట్ ఈస్ కంప్లీట్లీ కోఇన్సిడెంటలా? ఐ బిలీవ్ ఇట్స్ ఎ స్పిరిచువల్ డెస్టినీ. ఐఎమ్ ఏ బిగ్గెస్ట్ డివోటీ ఆఫ్ లార్డ్ సుబ్రహ్మణ్య స్వామి. ఓకే. ఎంత పెద్ద డివోటీని అంటే ఈ సినిమా షూటింగ్కి రెడీ అవుతున్నప్పుడు షెడ్యూల్ టైం లేకపోయినా తిరుత్తని వెళ్ళి స్వామివారి పాదాల దగ్గర నా స్క్రిప్ట్ పెట్టేసి వచ్చి షూట్ చేసుకున్నాను. వావ్. అండ్ డివోషనల్ అన్నారు కాబట్టి అంటే దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. జనరల్గా మూవీలో డబ్బింగ్ చెప్పేటప్పుడు ఇప్పుడు మన సతీష్ శర్మ గారు అందులో ఒక పంతులు గారి క్యారెక్టర్ చేశారు. అందులో డబ్బింగ్ చెప్పేటప్పుడు ప్రతి మంత్రం కూడా మీరు చెప్పించారంట. నాకు వచ్చండి. సో నాకు ఎలా నేర్చుకున్నారా ఇవన్నీ మీరు? అంటే చిన్నప్పుడు నేను పూజ బాగా చేస్తానండి. అవునా? స్పిరిచువల్ గా బాగా ఫాలో అవుతుంటారా? నాకు పూజ చేయడం చాలా ఇష్టం. అందులోనూ అంటే ఇప్పుడు బేసిక్గా షోడోపచార పూజ చేస్తున్నప్పుడు ఇట్ విల్ టేక్ అగైన్ 45 to 1 hour. నేను అక్కడ వచ్చే స్తోత్రాలన్నీ చదవకుండా హడావిడిగా అయితే పూజ కంప్లీట్ చేయను. నేను అసలు టైమే లేదనుకుంటే అట్లీస్ట్ పంచోపచార పూజ అసలు టైం లేదనుకుంటే స్తోత్రం చదివి బయటకు వస్తాను. సో మీ పూజా ఫలమే ఈ హరం హరం మూవీ అనుకోవచ్చా? అనుకోవచ్చండి. అది అంటే ఇది అంటే నాకు చాలా రకాలుగా సైన్స్ కనిపించాయి. ఇప్పుడు నేను ఈ కథ అనుకున్నప్పుడు సుధీర్ గారి కోసం దీన్ని డెవలప్ చేసినప్పుడు నేను కలిసిన ప్రొడ్యూసర్ పేరు సుబ్రహ్మణ్యం అవడం, ఆ తర్వాత చాలా ఉన్నాయండి ఇలాంటివి. ఈ సినిమాలో ఒక యాక్షన్ కొరియోగ్రాఫర్ ఉన్నాడు. నేను చాలా మందితో పనిచేశాను బట్ ఐ లవ్ హిమ్. శక్తి శరవణన్ ఆయన పేరు. ఓకే. మేజర్ యాక్షన్ సీక్వెన్స్ తనే చేశాడు. ఆయన పేరు శక్తి శరవణన్ అంటే అగైన్ సుబ్రహ్మణ్య స్వామి. ఓకే. నేను హైదరాబాద్లో పోస్టర్ డిజైనర్ ఒక అతనికి ఇచ్చానండి. నాకు నచ్చలేదు, అడ్వాన్స్ పోయింది. మా ప్రొడ్యూసర్ నన్ను ఒక మాట కూడా అనలా, నా మీద నమ్మకంతో వదిలేశారు. నేను చెన్నైలో ఒక అతని పేరు ఇచ్చాను. అతని పేరు భరణి అంటే సుబ్రహ్మణ్య స్వామి. సో ఇలా చాలా జరిగాయి నేను సినిమాలో. ఐ మీన్ మేము కర్ణాటకలో షూట్ చేసిన ప్రతి లొకేషన్లో మా లొకేషన్కి నెమలు వచ్చింది. క్యాన్ యూ బిలీవ్ ఇట్? మీకు గట్టిగా బ్లెస్సింగ్ ఉంది అయితే. అయితే మన మూవీ చెప్పక్కర్లేదు, సూపర్ డూపర్ అన్నమాట. ఐ హోప్ సో. మూవీ ఆల్రెడీ నేను నమ్మేది అంటే మూవీ ఆల్రెడీ మంచి సక్సెస్ అవుతుంది. బట్ ఆ సక్సెస్ నాది కాదు, నా స్వామి సుబ్రహ్మణ్య స్వామి. అది నా నమ్మకం. జనరల్గా ఏంటంటే చాలామంది లైక్ అంటే క్రెడిట్ ఇవ్వడం అని కాదు, కాకపోతే ఏంటంటే మీరు ఒకటి అనుకోవడం దానికి జనరల్గా యూనివర్స్ హెల్ప్ చేస్తుంది మనం ఏదైనా ప్యూర్గా అనుకుంటే అని చెప్పేసి చాలామంది నమ్మే విషయమే. కాకపోతే ఏంటంటే మీకు యూనివర్స్తో పాటు భగవంతుడి అనుగ్రహం కూడా ఉందన్నమాట. అంటే నేను చాలామంది చేదస్తలు అనిపిస్తుంది, బట్ నాకేంటంటే వాట్ ఐఎమ్ టుడే ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్ అనిపిస్తుంది. ఐ ట్రీట్ హిమ్ లైక్ ఎ బ్రదర్.
సుబ్రహ్మణ్య స్వామిని. రోజు పూజ చేసినప్పుడు అలా అన్నయ్య ఇలా అన్నయ్య అని చెప్తారా? No, no, no. I prayed in a different way and I pray in different way. అది ఎలా చెప్పాలి, I can't put it in words, but నేను నా ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తాను. యా పోనీలేండి, అప్పుడప్పుడు లంచ్ కూడా పిలుస్తా ఉండండి. అండ్ ఇంకొక ఇక్కడ ఏంటంటే జనరల్గా నేను ఆఫీస్కి వచ్చి కొంతసేపు మీతో కూర్చున్నాను కదా, నాకు అర్థమైన విషయం ఏంటంటే ఒక చిన్న డౌట్ వచ్చింది. రఫ్గా ఎన్ని లాంగ్వేజెస్ మాట్లాడతారు మీరు? 4 అండి. ఏంటండి ఏమేమి లాంగ్వేజెస్? అంటే తెలుగు కాకుండా ఇంకేమైనా చెప్పండి. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం బాగా అర్థం అవుతుంది, మాట్లాడలేను. హిందీ, ఓకే, ఆఫ్ కోర్స్ ఇంగ్లీష్ ఐ కెన్ మేనేజ్. ఓకే. అంటే ఫ్రెంచ్, కొరియన్ ఇలాంటివి లేదు. నేర్చుకోవాలనుకోలేదా మీరు? లేదు లేదు, ఫ్యూచర్ లో మూవీస్ అవసరమైతే- చేసే థాట్ లేదా? అవసరమైతే నేర్చుకుంటాను. నేను బ్యాంకాక్లో ఒక చిన్న డెమో ఫిలిం షూట్ చేస్తున్నప్పుడు మేము కొంచెం థాయ్ నేర్చుకున్నాను. అంటే ఐ వాస్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 90 days. సో అక్కడ ఎవరికి ఇంగ్లీష్ రాదు, సో ఒక కోఆర్డినేటర్కి మాత్రమే ఇంగ్లీష్ వస్తుంది. సో అప్పుడు ఏంటంటే బేసిక్ థాయ్ నేర్చుకోవాల్సి వచ్చింది. అప్పుడు నేర్చుకున్నాను. ఇప్పుడు కాఫీ అడిగితే మనకు ఐ నీడ్ కాఫీ అని అంటే రాదు, వాళ్ళకి అర్థం కాదు కదా బేసిక్ అక్కడ ప్రొడక్షన్ బాయ్స్కి. అప్పుడు హాయ్ కాఫీ నాకు హ్యాప్ అని అడగాలి. సో దెన్ అవసరమైతే నేర్చుకుంటానండి. ఇట్స్ నాట్ బిగ్ డీల్ ఫర్ మీ, లైక్ లాంగ్వేజ్ నాకు మంచి కిక్ కూడా ఇస్తుంది. బుక్ స్టాల్ లో కొన్ని బుక్స్ ఉంటాయి, 30 రోజుల్లో తమిళ నేర్చుకోవడం ఎలా? 30 ఇట్ వోంట్ వర్క్ ఫర్ మీ అండి. అసలు అంటే బట్ అలా కాదు, మీ దగ్గరకు వచ్చి కూర్చుంటే అన్ని లాంగ్వేజెస్. లేదు, అదే నాకు అవతల వాళ్ళు బట్టే నేను నా భాష మాట్లాడుతుంటాను. ఇందాక మీ స్టాఫ్ తో కంప్లీట్ గా తమిళ్లో మాట్లాడుతున్నారు. మీకంటే ఓకే, మీ స్టాఫ్ కి అందరు తెలుగు వాళ్ళే కదా, మరి తమిళ్లో ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే మాలాంటి వాళ్ళకి అర్థం కాకుండా ఉండడానికి? అలా కాదండి, మామూలుగా మేము తమిళ్లో కమ్యూనికేట్ చేసుకుంటాం. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వరకు నేను తమిళ్లో మాట్లాడతాను, ప్రొడ్యూసర్స్తో తెలుగులో మాట్లాడతాను. అండ్ మేము కర్ణాటకలో షూట్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న జూనియర్ ఆర్టిస్టులకి వాళ్ళకి అర్థం అవ్వాలి కాబట్టి అప్పుడు కన్నడలో మాట్లాడుకునే వాళ్ళం. సో అంటే వాళ్ళందరికీ కూడా లాంగ్వేజ్ వచ్చు, సో మాకేం ప్రాబ్లం లేదు. అంటే ఫ్లో అండి, సమ్ టైమ్స్ మేము తెలుగులో స్టార్ట్ చేసి తమిళ్లోకి వెళ్ళి ఇంగ్లీష్లో ఎండ్ చేస్తాం. సో అది చూసానండి, ఇందాక వచ్చి తెలుగులో మొదలు పెట్టారు, తర్వాత తమిళ్లో ఎండ్ చేశారు, అది నేను కూడా చూసాను. ఏదో మీలాంటి వాళ్ళతో మాట్లాడడం వల్ల కాస్తో కూస్తో తమిళ్ మాకు కూడా వచ్చి కాబట్టి మీరు మాట్లాడింది మొత్తం నాకు కూడా అర్థమైంది. థ్యాంక్ యూ. అంటే అది టీంకి ఎప్పుడు ప్రాబ్లం లేదు. ఈస్ట్ ఇట్ ఇట్ ఆల్మోస్ట్ 2 years జర్నీ. సుధీర్ గారితో ఏ లాంగ్వేజ్ లో మాట్లాడతారు? నేను తెలుగు మాట్లాడతాను. తెలుగే మాట్లాడతారా? అండ్ మీ హీరోయిన్ తో? ఇంగ్లీష్ మాట్లాడతాను. ఇంగ్లీష్ మాట్లాడతారు. అంటే హీరోయిన్ అంటే గుర్తొచ్చింది, అబ్బా ఎంత బాగుంది సార్ అమ్మాయి. థ్యాంక్ యూ అండి. దీన్ని నేను మాల్స్కి కట్ చేసి పంపిస్తాను. థ్యాంక్స్ సార్. అండ్ హీరోయిన్ గురించి చెప్పండి సార్. షీఈస్ ఓకే, అందరు క్యూట్గా ఉంటుంది, బాగుంటుంది అంటున్నారు. ఇంతకంటే కూడా షీఈస్ వెరీ గుడ్ పర్ఫార్మర్. యా, అండ్ సుధీర్ గారే ఆశ్చర్యపోయారంట కదా ఫస్ట్ షాట్ లో. యాక్చువల్గా అది నాకు కూడా తెలిసింది. ఏంటంటే జనరల్ గా ప్రాంప్టింగ్ అనేది చెప్పలేము, ఎందుకంటే సీరియల్ కాదు, మూవీ కాబట్టి ప్రాంప్టింగ్ ఉండదు. కాకపోతే ఏంటంటే తెలుగు అమ్మాయిలు అంటే దట్ ఈస్ ఓకే. తెలుగు అమ్మాయిలు కూడా పాపం భాష మీద గ్రిప్ లేక సరిగ్గా డైలాగ్స్ చెప్పని రోజులు ఇవి. కానీ ఆ అమ్మాయి ఎక్కడి నుంచో వచ్చి చక్కగా వర్డ్ టు వర్డ్ అంతా కూడా చాలా క్లియర్ గా నేర్చుకుంది. తెలుగు నేర్చుకున్నాను, వర్డ్స్ నేర్చుకుంది, తెలుగు నేర్చుకుంది నేను చెప్పలేను. అంటే అంత సరిపోతుంది తనకి చెప్పాల్సిన లైన్స్ కరెక్ట్గా చెప్తే చాలు. సో తను అలా బాగా నేర్చుకొని బాగా చెప్పింది. దట్టు అంటే ఈ లాంగ్వేజ్ కుప్పం స్లాంగ్ లో మాట్లాడడం అనేది. సో ఈ యాక్సెంట్ కోసం పెద్ద కష్టపడలేదు అమ్మాయి. తనకి వాయిస్ నోట్లు పెట్టేవాడు మా అసోసియేట్ వాస్తవం ఉంటాడు, తనకు వచ్చు లాంగ్వేజ్. సుధీర్ గారికి నేను వాయిస్ నోట్లు పెట్టేవాడిని. సో ఆ అమ్మాయికి మావాడు చూసుకునేవాడు. సో దాన్ని ప్రాక్టీస్ చేసి సో డైలాగ్ గుర్తుపెట్టుకోవడం కన్నా కూడా చెప్తున్నప్పుడు ఆ కాన్షియస్ అవ్వకుండా పర్ఫామ్ చేయడం ఇస్ వెరీ వెరీ టఫ్ టాస్క్ అండి. తను చాలా బాగా చేసింది ఆ విషయంలో. అదే హీరో గారే చెప్తున్నారు కదా, నేనే ఫస్ట్ షాట్ లోనే ఆశ్చర్యపోయాను. అంటే ఏముందిలే కొంచెం టైం పడుతుందిలే అని చెప్పేసి అనుకున్నాను. బికాస్ అంటే తను డిఫరెంట్ లాంగ్వేజెస్ అమ్మాయిలతో వర్క్ చేసి ఉన్నారు కాబట్టి హీ నోస్ వెరీ వెల్. కానీ నేనే షాక్ అయ్యాను అని చెప్పేసి చెప్తే ఒక ఇంటర్వ్యూలో చూసాను అనమాట నేను. ఓకే, సో మీకు చాలా ఈజీ అయింది అనమాట ఆర్టిస్టులతో ఇందులో. అంటే పెద్దగా ఎక్కడ టఫ్ గా ఫీల్ అవ్వలేదా మీరు వర్క్ చేసి? ఆర్టిస్టులతో అసలు ఈజీ అండి నాకు. వర్కింగ్ విత్ హరోమర్ ఆర్టిస్ట్ ఇస్ లైక్ బ్లిస్. అది అసలు పెద్ద టఫ్ టాస్క్ కాదు. ఇక నాతో ఒక వర్క్ చేయడం కష్టమేమో, ఎందుకంటే మేము వాళ్ళందరినీ వర్షంలో షూట్ చేయించాము, చాలా ఇబ్బంది పెట్టాము. మామూలుగా వేరే ఐ డోంట్ నో నెక్స్ట్ సినిమాలకి వెళ్ళి ఎంత కంఫర్ట్గా ఉంటానో లేదు తెలియదు. కానీ నాకు ఒక విషయం తెలిసింది మీ గురించి. చెప్పండి. మీరు సెట్లో ఎక్కువ తిడతారంట ఆర్టిస్టులు. ఆర్టిస్టులు తిట్టినండి, తిడతాను. అంటే అప్పట్లో తేజ గారు ఆర్టిస్టులను కొట్టి మాట్లాడేవాళ్ళు, మీరు తిట్టి మాట్లాడతారంట. ఆర్టిస్టులు తిట్టినండి అంటే నాకు ఒక డైరెక్టర్కి ఉండాల్సిన అన్నింటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే అకౌంటబిలిటీ.
అని నేను నమ్ముతా. మా ప్రొడ్యూసర్ నా మీద ఇంత నమ్మకంతో ఇంత పెద్ద సినిమా నాకు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు, దట్టు ఇప్పుడు సెహరీ అని మీరే అన్నారు, సెహరీ చిన్న సినిమా. ఇప్పుడు ఈ కథ నేను ఒక ప్రొడ్యూసర్కి చెప్పినప్పుడు అది వెళ్ళిపోయింది కదా, లెట్స్ డూ ఇట్ అని అన్నాలంటే నా మీద చాలా నమ్మకం ఉండాలి. ఎందుకంటే ఆ బడ్జెట్ ఈ బడ్జెట్ కనీసం కంపేర్ కూడా చేయలేదు. సో అండ్ వద్దు చెప్పానండి, చాలా చాలా ఎక్కువైంది, చాలా ఎక్కువైంది. సరే ఓకే, మూవీ బడ్జెట్ చెప్పొద్దు కానీ మీ రెమ్యూనరేషన్ ఫస్ట్ మూవీకి ఎంత చెప్పండి పోనీ. 18 lakhs ఎంత తీసుకున్నాను. ఈ మూవీకి ఎంత తీసి చెప్పండి. ఇంటర్వ్యూలో చెప్తారా? నో దాని గురించి అని కాదు, అది వద్దులేండి ఎందుకు. సరే బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ సో వాట్ దే గివ్. నేను ఇంకోటి ఏంటంటే, నాకు ఈ బ్యానర్ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ అనేది డెఫినెట్గా నా హోమ్ బ్యానర్. ఇప్పుడు నేను ఏంటంటే మిగతా బ్యానర్లో అయితే ఇప్పుడు నేను కథ చెప్పి ఒప్పించుకోవాలి, ఇక నేను సినిమా అనౌన్స్ చేసి కావాలంటే కథ చెప్పొచ్చు, అలాంటి బ్యానర్ ఇప్పుడు నాకు. వావ్, మీ మీద వీళ్ళకి ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసినట్లా. వీఆర్ లైక్ ఫ్యామిలీ నౌ. అంటే వి ఫైట్, డిస్కస్, మేము ఏమైనా మాట్లాడుకుంటాం, అంత కంఫర్ట్ జోన్లోకి వచ్చేసాం మేము. ఓకే, అంటే ఒకళ్ళు కాదండి, ఇప్పుడు సుమంత్ ఉన్నాడు, ఈజ్ మై డియరెస్ట్ ఫ్రెండ్. సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, అంటే సుమంత్ వాళ్ళ నాన్నగారు. తర్వాత అలాగే సుమంత్ అమ్మగారు ఉన్నారు. మాకు మేమందరం లిటరల్గా ఏంటంటే ఏదో ఆ ప్రొడ్యూసర్ నో అండి, అస్సలు చాలా ట్రాన్స్పరెంట్ గా ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ ఇలా అసలు అలా ఒక ఫ్రెండ్లీ లైక్ ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్. ఫ్యామిలీ అదే ఇప్పుడు ఏంటంటే అందరూ మాట్లాడుతారు ఫ్యామిలీ అని, ఫ్యామిలీలోనే ఎక్కువ గొడవలు ఉంటాయి చెప్పాలంటే. సో మాకేంటంటే ఇంకా కొంచెం కంఫర్ట్ జోన్లో ఉన్నాం. ఎట్లంటే ఇప్పుడు మన సినిమా కాబట్టి పొగడేసుకోవడము అనే సరే దొబ్బదు సార్, ఇలాగ వర్కౌట్ అవ్వదు సార్, అంతే. ఎన్ని రోజులు పట్టింది మూవీ తీయడానికి? వర్కింగ్ డేస్. మీరు అంటే జర్నీ ఇస్ 2 years అండి, లిటరల్ గా 2 years. మీరు ఇంత ఫ్యామిలీ లాగా కలిసిపోయారనేసరికి ఆ బాండింగ్ ఎప్పుడు ఎంతకాలం నుంచి ఉందా అని చెప్పేసి. అంటే సమ్ టైమ్స్ మీకు కొంతమందితో 2 years ట్రావెల్ అయిన తర్వాత కూడా సేమ్ బాండింగ్ ఉండదండి, ప్రొఫెషనల్ రిలేషన్షిప్ ఉంటుంది. ఓన్లీ కొంతమందితో వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నాకు ప్రొడ్యూసర్తో ఉన్నట్టు, నాకు సుధీర్ గారితో ఉన్నట్టు. సుధీర్ గారు ఈజ్ లైక్ మై బ్రదర్ నౌ. నేను సుధీర్ గారికి ఏంటంటే నేను చాలాసార్లు ఇంటర్వ్యూ కూడా చెప్పాను, మీరు ఇందాక అన్నారు హౌ యూ అప్రోచ్ హిమ్, హౌ యూ డిసైడ్ లైక్ హీ ఈస్ ద సుబ్రహ్మణ్యం అని చెప్పి. అంటే ఇప్పుడు సుధీర్ గారికి నాలాంటి తమ్ముడు ఉంటే ఆయన కెపాసిటీ తెలిసి అరే ఆయనకి మంచి సినిమా పడట్లేదు అంటే ఆ తమ్ముడు డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలాంటి సినిమా హరోం హరా. ఓకే, సో హరోం హరా మీరు కంప్లీట్ గా ఒక హీరో కని చెప్పి రాసుకోలేదు, సుధీర్ గారి కోసం రాసుకున్నాను. ఐడియా వస్తారండి, నేను అలా అబద్ధం చెప్పకూడదు, ఐడియా అనేది ఉంది. అంటే ఒక మీకు ఇదంతా ఐడియా ఉంది కానీ ఈ స్క్రిప్ట్ లేదు. అప్పట్లో బాహుబలి అని రాజమౌళి గారు సంవత్సరాల సినిమా తీసినప్పుడు ఆ టీం మొత్తానికి ఒక బాండింగ్ ఏర్పడింది ఆర్కా మీడియా వాళ్ళందరితోటి, ఆ ఆర్టిస్టులందరికీ. సో నెక్స్ట్ మన హరోం హరానే అనమాట. అంటే ఇది 2 years లాంగ్ జర్నీ. అంటే మా మధ్య వైబ్ చాలా బాగుంటుందండి, మా పెద్ద ఈగోలు ఉండవు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారంటే మా చీఫ్ అసోసియేట్ నన్ను పేరు పెట్టే పిలుస్తాడు, మేము సెట్లో అందరినీ నాకన్నా. మీరందరూ చాలా ఫ్రెండ్లీగా, అంటే యాక్చువల్గా మీరు డైరెక్టర్ లాగా లేకపోతే వాళ్ళు అసోసియేట్స్ అసలు ఉండదండి, కంప్లీట్ గా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. నేను ఇందాక నుంచి కూర్చొని ఉన్నాను కదా మీతో పాటు అక్కడ. ఇప్పుడు ఇందాక డార్లింగ్ వచ్చి మాట్లాడాడు, డార్లింగ్ అంటే సుమంత్ వచ్చి మాట్లాడాడు. సో మీరు అబ్జర్వ్ చేశారు, అసలు నేను డైరెక్టర్ ప్రొడ్యూసర్ మాట్లాడుకున్నాను. అసలు ఆయన నేను ఫస్ట్ సుమంత్ గారి పేరు విన్నవి కదా, ఆయన ప్రొడ్యూసర్ అని నాకు తెలియదు. సో అలాగే ఉంటది, చాలా వెరీ కంఫర్టబుల్ జోన్ లో చేసామండి ఈ సినిమా. ఇది బూత్ ఎవరైనా బయటకు వచ్చేసి 2 years ఎంతో కష్టపడి అలా ఏం చెప్పకూడదు, ఇది చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం సినిమా, ఇది నిజంగా చెప్తాను. మీరు అయితే మూవీ తీయలేదు, హాలిడే ప్లాన్ చేసుకుని ఆ మధ్యలో మూవీ హాలిడే అనకూడదండి. వర్క్ విషయానికి వస్తే నేను చాలా ప్రెషర్ తీసుకుంటాను, అందరికంటే ఎక్కువ ప్రెషర్ నేనే తీసుకుంటాను, అందుకని నాకు బూతులు వస్తాయి. అందుకనే నాకు సన్ డౌన్ సిండ్రోమ్ అని మా వాళ్ళు కామెంట్ చేస్తుంటారు, సన్ డౌన్ అవుతుంటే నాకు పిచ్చిలేస్తుంటుంది. నాకు అకౌంటబిలిటీ అని చెప్పాను కదా, ఇంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే నాకు అది ఇవ్వాలి, అది కంప్లీట్ అవ్వాలి. ఫైనల్ గా మూవీ అవుట్పుట్ వచ్చిన తర్వాత స్టాఫ్ ఫీలింగ్ కానీ ప్రొడ్యూసర్స్ ఫీలింగ్ కానీ ఏంటి అసలు? తొడగొట్టడం ఒకటే తక్కువ. సో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. 100%. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి సార్ మీది? ఇప్పుడు సేమ్ బ్యానర్ లో ఇంకోటి ఉంది. ఓ, అది ఏదో ఇవాళ రేపు అనౌన్స్ చేద్దాం అంటున్నారు వాళ్ళు, నేనే ఎందుకు కంగారు పడుతున్నారు, ఆగండి నేనే అంటున్నా. సేమ్ బ్యానర్ లో ఇంకో మూవీ సేమ్ బ్యానర్ లో ఉంటది. అనౌన్స్ చేసి ప్లాన్ చెప్తున్నారా లేకపోతే ముందే ప్లాన్ చెప్పి నెక్స్ట్ అనౌన్స్ చేస్తున్నారా? అంటే అదే బేసిక్ గా ఎందుకు ఆపాను అంటే విత్ టైటిల్ అనౌన్స్ చేద్దామా వితౌట్ టైటిల్ అనౌన్స్ చేద్దామా అనేది అదొకటి ప్లాన్, అందుకనే ఆపాం, అంతకు మించి లేదు. సో వీఆర్ డూయింగ్ టుగెదర్. హరోం హరా స్క్వాడ్ విల్ బి బ్యాక్. హరోం హరా చాలా హై బడ్జెట్ మూవీ అని తెలుసు, నెక్స్ట్ వచ్చే మూవీ డెఫినెట్ గా హై బడ్జెట్, దానికన్నా ఎక్కువ ఉంటుంది. ఇదేంటంటే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఐడియాస్ వెరీ బిగ్.
ద క్యాన్వాస్ ఇస్ వెరీ బిగ్. అంటే మనలో అనమాట హీరో ఎవరు? చెప్తా చెప్తా ఇప్పుడైతే ఏం చెప్పట్లేదు. ఇప్పుడు వద్దులేండి, అంటే నేను అదే ఈ అనౌన్స్మెంట్ కోసం ఆగాను. సరే, అట్లీస్ట్ ఆ మూవీ ఎలా ఉండబోతుంది? మై కైండ్ ఆఫ్ ఫిలం ఇది. అంటే హరోమరా గురించి మాకు ఒక ఐడియా వచ్చేసింది. అదే ఇది వచ్చేసి మా సంభవం అని చెప్పానండి, హరోమరా. సో మై నెక్స్ట్ విల్ బి లైక్ జ్ఞానసాగర్ ద్వారకా సంభవం. అంటే ఇట్ ఈస్ ఆల్సో లైక్ సమ్ కైండ్ ఆఫ్ మాసివ్ ఎంటర్టైన్మెంట్. 100% నేను మాస్ ఎలిమెంట్ లేకుండా సినిమా చేయలేదు, ఎందుకంటే నేను మాస్ ఆడియన్. నేను పెరిగింది అలాగా ఒక ఊర్లో ఒక 2 థియేటర్లు ఉన్న స్మాల్ టౌన్లో పెరిగానండి నేను. సో నేను చూసిన సినిమాలు ఎలా ఉంటాయి, చిరంజీవి గారి సినిమాలు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు, ఫస్ట్ సీట్లో కూర్చొని విజిల్ వేసిన సినిమాలు. నేను పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు షర్ట్ లేకుండా చూసిన సినిమాలు ఉన్నాయి. సో మీరు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ అంటారు. చెప్పడానికి ఏం పెద్ద ఏముందండి. అంటే ఇప్పుడంటే ఫ్యాన్ అనే ఇది నేను డెఫినెట్గా బిగ్ ఫ్యాన్. బట్ అప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడున్న సినారియోలో ఇవి మారిపోయినాయి. ఇప్పుడు నేను ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తానా, ఇవి లేవు డెఫినెట్గా. ఎందుకంటే మనం ఆక్యుపైడ్ విత్ వర్క్, ఇంకా చాలా ఉంటాయి. ఒకప్పుడైతే చెప్పాను, మీ షర్ట్ లేకుండా సినిమాలు చూసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడైతే అలాంటి సాహసాలు లేదు. వన్స్ యూ బికమ్ ఏ ఫ్యామిలీ మ్యాన్ అంత ఉండదండి. ఓకే. అంటే జనరల్గా ఏంటంటే మన ఫేవరెట్ హీరో మూవీ వచ్చేటప్పుడు జనరల్గా మనల్ని మనం మర్చిపోతామని చెప్పి హై ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. నేను ఆ ఫీలింగ్ చాలా హై ఉంటుంది. ఈవెన్ నేను వన్స్ ఐ బికమ్ ఏ డైరెక్టర్ ఆల్సో. లైక్ ఇది మన కోవిడ్ టైంలో అండి వకీల్ సాబ్ రిలీజ్ అయింది. నేను క్వారంటైన్లో ఉన్నా, నాకు సెకండ్ వేవ్లో నాకు కొట్టింది, నేను కోవిడ్లో ఉన్నాను. పోనీలేండి, మంచిదే కదా. అయితే యాంటీబాడీస్ డెవలప్ అయ్యాయి. నేను సెకండ్ డేకి థర్డ్ డేకి నేను పుషప్ కొట్టేసాను. సో అది పెద్ద హామ్ చేయలేదు నన్ను. అయితే నేను టెస్ట్ చేయించుకున్నాను, నేను రిపోర్ట్స్ కోసం వెయిటింగ్. ఎందుకంటే వకీల్ సాబ్ రిలీజ్ అవుతుంది, నెగిటివ్ వస్తే సినిమాకి వెళ్ళిపోవాలని. సో నెగిటివ్ వచ్చింది, వెళ్ళిపోయాను. గ్రేట్ అండి. ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పర్సన్ అయితే కాదు మీరు. కొంచెం అండి అదే తెలిసింది నాకు కూడా. ఒక సీన్ మీరు అనుకున్నట్టు రాకపోతే ఏది చేసైనా కానీ ఫైనల్గా వాళ్ళతో తెప్పించుకుంటారంటగా. అంత అంటే ఇప్పుడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆర్టిస్ట్ని ఎప్పుడు నేను ఇబ్బంది పెట్టను. నా పక్కన వాళ్ళని ఇబ్బంది పెడతా, తిడతా, అరుస్తా గట్టిగా. ఆటోమేటిక్గా ఆర్టిస్ట్కి భయం వేసి జాగ్రత్తగా చేస్తాను. ఆర్టిస్ట్ వల్ల నాకు ఎప్పుడు ఇబ్బంది పడలేదు, అది చెప్తున్నాను. ఎందుకంటే తప్పు ఆర్టిస్ట్ చేయడం అనేది చాలా తక్కువ సార్లు జరుగుతుంది. ఎందుకంటే మనం ఒకటి ఆర్టిస్ట్ సరిగా ఇబ్బంది పడుతున్నాడు, డైలాగ్ చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడు అంటే నేను ఫస్ట్ ఆలోచించేది ఏంటంటే డైలాగ్లో ఏమైనా ప్రాబ్లం ఉందని ఆలోచిస్తాను, ఆయనలో ఉండేది కాదు. ఓకే. అండ్ ఇన్ ఫ్యూచర్ చిరంజీవి గారితో కానీ పవన్ కళ్యాణ్ గారితో కానీ లేకపోతే ఇద్దరు కాంబినేషన్లో మీ దగ్గర నుంచి ఏదైనా ఫిల్మ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయొద్దు. ఎందుకు చేయొద్దు? నేను అలాంటి గాల్లో మెడలు కట్టనండి. ఐ ఎమ్ వెరీ ప్రాక్టికల్గా. సో నాకు చాలా ఇష్టం, నాకు ఇద్దరు చాలా ఇష్టం. అంటే ఏంటంటే కొన్ని ప్లాన్ చేయకూడదు, కొన్ని జరగాలంతే. సో ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ. సో మా సూర్యుని సొంత ధైర్యం ఉంటే జరుగుతుంది, లేదంటే లేదు. బట్ ప్రతి అంటే లైక్ అంటే ఒక డైరెక్టర్కి కానీ ఒక ఆర్టిస్ట్కి కానీ ప్రతి ఒక్కరికి సమ్ క్రేవింగ్స్ అనేవి ఉంటాయి. ఇలాంటి క్యారెక్టర్ చేయాలి, ఇలాంటి క్యారెక్టర్ చేయించాలి అని చెప్పి. మీ క్రేవింగ్స్ ఏంటి? సో బేసిక్గా యాజ్ అ మేకర్ ఐ వాంట్ టు క్రియేట్ కైండ్ ఆఫ్ వరల్డ్ విచ్ ఐ రియలీ వాంట్ టు ఎక్స్ప్లోర్. అది ఇప్పటిదాకా ఎవరు చూడనివి కొన్ని వరల్డ్స్ నేను ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను. వరల్డ్స్ అంటే ఏదో మనం చూడని వరల్డ్ కాదండి, హరోమరా బిలాంగ్స్ టు వన్ వరల్డ్. ఇలాంటి వరల్డ్స్ నేను చాలా క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే. యా, అవి ఫ్యూచర్లో వస్తాయి. అండ్ ఈ మూవీ మొత్తంలో ఇప్పటి వరకు లైక్ అంటే మన మూవీ షూట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అసలు ఎక్కడైనా కానీ అబ్బా టఫ్ టాస్క్ చాలా అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే డ్యూరింగ్ ద మేకింగ్ ఎలా అడుగుతున్నారు మీరు? యా, డ్యూరింగ్ ద మేకింగ్. డ్యూరింగ్ ద మేకింగ్ ఆర్టిస్టులు ఇబ్బంది పడతారండి, నేనేం కాదు. ఇప్పుడు బిగ్ ఫ్యాక్టరీలో షూట్ చేస్తుంటే టూ మచ్ స్మోక్, క్రాంకీ అయిపోతారు. అంటే కంట్రోల్ నుంచి నీళ్ళు వస్తుంటాయి, మీరు పిలవడం కూడా అరుస్తారు, అంత క్రాంకీ అయిపోతారు. బట్ అక్కడ కూడా షూట్ చేసాం, ఇలాంటివి ఉన్నాయి. అండ్ మేము రెడ్ అలర్ట్లో షూట్ చేసామండి. రెడ్ అలర్ట్ అంటే తుఫాన్ వస్తే కొట్టుకుపోతారు, మీరు బయటికి రాకూడదు అనే గవర్నమెంట్ ఆంక్షలు విధిస్తే స్కూల్స్ హాలిడేస్, ఆ రోజు ఆఫీసులన్నీ హాలిడే ఇచ్చారు, మేము వెళ్ళి షూట్ చేసాం. చాలా కష్టపడ్డారు. అది కష్టం కాదండి, ఇట్ వాస్ ఫన్. ఇట్ వాస్ ఫన్ అంటే చాలా అడ్వెంచర్స్ చేశారని చెప్పేసి అనుకోవచ్చు. అది నేను ఏమన్నానంటే when God given an opportunity, utilize it. కాకపోతే ఏంటంటే మీరు చేసింది బాగానే ఉంది, బట్ ఆ టైంకి నిజంగానే అలాంటివి ఏమైనా జరిగినప్పుడు మొత్తం అందరూ ఇబ్బంది పడతారు కదా. నా గట్ ఫీలింగ్ ఏంటంటే నేను నమ్మిన
దేవుడు సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య స్వామి, మీ స్వామి అది అన్నయ్య. చేయడు అది చేయడు అని నా ఫీలింగ్. సో ఆ రోజు మేము 5:30కి ఇన్ ద మార్నింగ్ నేను సుధీర్ గారు కాల్ చేశారు. డార్లింగ్ ఏంటి అని, సార్ చేస్తున్నాం. ఒక్క మాట మాట్లాడలేదు. అరే వర్షం పడుతుంది, కొండపోత వర్షం అండి. ఇట్లా ఇట్లా విండో తీయగానే మీరు కనీసం రోడ్డుకి అవతల ఏముందో కూడా కనిపించదు, అంత వర్షం. ఆ వర్షంలో నువ్వు కాన్ఫిడెన్స్ సార్ అసలు మీది. సో చేస్తున్నాం అని చెప్పాను, పెట్టేశారు. మేనేజర్లు ఇంకా ఫోన్ చేసి మీరు బుద్ధుందా, మీరు చాలా మొండికి బిహేవ్ చేస్తున్నారు తెలుసా, అంత దూరం అంటే ఫారెస్ట్ లో షూటింగ్ అండి, మళ్ళీ ఇంత వర్షంలో. అంత వర్షంలో సో పడవలేసుకొని చేశారు. లేదు. సో ఇక్కడ నుంచి 2.5 hour జర్నీ, అక్కడికి వెళ్ళాక ఒకవేళ క్యాన్సిల్ అయితే ఇంత వేస్టేజ్ అవుతుంది, ఇంత వేస్టేజ్కి మీదే రెస్పాన్సిబిలిటీ, నాదే రెస్పాన్సిబిలిటీ, వెళ్తున్నాం షూట్కి అని పెట్టేశాను నేను. సో వెళ్ళిపోయాం, వెళ్ళాం. అంటే నేను పేపర్ మీద ఒక సీన్ రాసుకుంటామండి, ద రైనీ డే. అంత పెద్ద బ్రిడ్జ్ మీద ఈ కాంట్ క్రియేట్ రైన్, దేవుడు ఇస్తున్నాడు, నేను ఎందుకు నో చెప్పాలి. సో ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్. సో నేచర్ లో వచ్చిన ఎటువంటి అవకాశాన్ని కూడా మీరు మిస్ చేసుకోలేదు. నేను ఇప్పుడు ఇంకా యాడ్ ఫిల్మ్ మేకర్గా ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు వర్షం వల్ల నేను షూట్ ఆపినది ఇప్పటిదాకా నాకు తెలియదు. మేమేంటంటే ఒక వర్షం పడిందంటే ఈరోజు షూట్ ఉందంటే అబ్బా ఏం చేస్తాను వెళ్ళి బబ్బుంటాము. బట్ మీరు మాత్రం అసలు నేను ఎందుకు చేయకూడదు అని చెప్పేసి మీరు పర్టికులర్ గా వెళ్ళి మొండిగా చేసేసారు. బట్ ఎనీవేస్ ఏంటంటే మీరు ఎన్ని చేసినా కానీ మీకు నేచర్ తో పాటు దేవుడి బ్లెస్సింగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం June 14th మన హరం హర రిలీజ్ అవుతుంది. అండ్ నేను అంటే మీతో మాట్లాడిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది. నేను ట్రైలర్ చూసి 100% మూవీలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ ఉంది. బట్ మీరు చేసిన కష్టాలు, ఐ మీన్ మీ దృష్టిలో అవి కష్టాలు కాదు, కాకపోతే చాలా హార్డ్ వర్క్ చేశారు మూవీ కోసం. డెఫినెట్గా మన మూవీ ఈ మంత్ 14th రిలీజ్ అయ్యి చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి 100% అవుతుంది. బట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి నేను మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మచ్.